ప్రేమ ఉండడం మంచిదే, కానీ ప్రేమలో పిచ్చెక్కినట్టు ప్రవర్తించడమే చుట్టూ ఉన్న వారికి ప్రమాదకరం. అలాంటి పనే చేసింది చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. తనకు ప్రేమ దక్కలేదని ఏకంగా దేశాన్ని వణికించింది. తాను చేసిన పనికి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్లో సీనియర్ రోబోటిక్స్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. ఓ ప్రాజెక్ట్ ద్వారా బెంగళూరులోని ప్రభాకర్తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త రెనే మనసులో ప్రేమ చిగురించింది. ఇంకేముంది, మంచి రోజు చూసి డివిస్ ప్రభాకర్ కు ప్రపోజ్ కూడా చేసింది. అయితే తనపై అలాంటి ఫీలింగ్స్ లేవని, ఫ్రెండ్స్ గానే ఉందామని రెనే ప్రపోజ్ ను సున్నితంగా తిరస్కరించాడు. ఫిబ్రవరిలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటున్నాడు. ఇక్కడే వచ్చింది అసలైన ట్విస్ట్. ప్రభాకర్ వల్ల మనసు ముక్కలైన రెనే అతనిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్లు మొదలుపెట్టింది. అదే పిచ్చి ప్రేమతో ప్రభాకర్ కు మనశాంతి లేకుండా చేసింది. ప్రభాకర్ అండ్ ఫ్యామిలీ పేరుతో నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి దేశంలోని ప్రముఖ స్కూళ్లు, ఆసుపత్రుల, స్టేడియాలకు బాంబ్ బెదిరింపులు పంపించింది. ఒక్క అహ్మదాబాద్లోనే 21 ప్రదేశాలకు బెదిరింపు మెయిల్స్ పంపించింది. ఇలా తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఆమె బెదిరింపులు కలకలం రేపాయి. ఆమె పైశాచికత్వం ఏ రేంజ్లోకి వెళ్ళిందంటే, అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బీజే మెడికల్ కాలేజ్కు భయంకరమైన మెయిల్స్ పంపించింది. మీకు మా దెబ్బ రుచి చూపించాం, మేమే విమానాన్ని కూల్చాం, ఇప్పుడు మీకు అర్థమైందా అంటూ బెదిరించింది. టెక్నాలజీలో ఆరితేరిన రెనే తన ఐడెంటిటీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడింది. రెనే వేషాలు ఎంతకాలమని సాగుతాయి? దర్యాప్తులో మేస్ రెనే పంపినట్టు గుర్తించారు పోలీసులు. 6 నెలల క్రితం ఆమె చేసిన ఓ చిన్న తప్పు పట్టించింది. ఓసారి ఒరిజినల్ ఐడి అడ్రస్తో ఫేక్ మెయిల్స్ పంపింది. దీంతో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనే అడ్రస్ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.